షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ బొంటాడా గ్రూప్. అమరావతిలో మరో 4-స్టార్ హోటల్ నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో వర్చువల్గా ఈ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. లొకేషన్ దగ్గర దస్పల్లా గ్రూప్ చైర్మన్ రాఘవేంద్రరావు గారు ఈ భూమి పూజ క్రతువు మొత్తాన్ని కూడా పూర్తి చేశారు. ఇక్కడ అమరావతిలో 4-స్టార్ హోటల్గా ఆల్రెడీ ఇప్పటికే 3 హోటల్స్కి సంబంధించి మనం వరుణ్ హోటల్స్ చూసాము, అలానే తాజ్ గ్రూప్కి సంబంధించింది, మరోవైపు మంజీరా హాలిడే ఇన్తో టైప్ అయ్యి మంజీరా కూడా భూమి పూజలు చేసింది. ఇప్పుడు ఇది 4వ హోటల్ అవుతుంది, 4-స్టార్ హోటల్ అవుతుంది. ఫౌండేషన్ లేయింగ్ సెరమనీ దస్పల్లా అమరావతి హోటల్స్ లిమిటెడ్ 4-స్టార్ హోటల్ అని చెప్పని అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించినటువంటి లొకేషన్ డీటెయిల్స్ ఇవి. రాష్ట్ర ప్రభుత్వం 2 ఎకరాల భూమిని కేటాయించింది. ఆ 2 ఎకరాల భూమికి సంబంధించినటువంటి మ్యాప్ ఇది. ఇక ఈ ప్లేస్లో ఇది గవర్నమెంట్ సిటీకి దగ్గరలో ఉంటుంది కాబట్టి దస్పల్లా గ్రూప్ ఈరోజు వేసినటువంటి విశాఖపట్నం పార్ట్నర్షిప్ సమిట్కి సంబంధించినటువంటి ఇమేజ్ కూడా ఉపయోగించి ఈరోజు మంచి రోజు కాబట్టి ఈరోజు గెస్ట్ ఆఫ్ ఆనర్ చంద్రశేఖర్ పెమ్మసాని, మంత్రులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. సో ఇది మోడల్, ఇది ఈ హోటల్స్కి సంబంధించినటువంటి నమూనా డిజైన్ ఇది. దస్పల్లా హోటల్లోకి 2 ఎకరాల భూమిని కేటాయించారు. 200 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి దాదాపుగా 150 రూమ్స్ ఉండేటువంటి హోటల్ని ఇక్కడ డెవలప్ చేస్తున్నారు. అలానే ఇందులో కన్వెన్షన్ సెంటర్ ఉంటుంది, ప్రీమియం సూట్ అంటే ప్రీమియం సర్వీస్ అపార్ట్మెంట్స్ ఇవి ఉంటాయి, అలానే సూట్ రూమ్స్ ఉంటాయి. వీటితో పాటు రెస్టారెంట్స్ ఇవన్నీ హోటల్స్లో ఉండేటువంటి ఎమ్యూనిటీస్. కన్వెన్షన్ సెంటర్ కూడా చాలా ఇందులో విశాలమైనటువంటి కన్వెన్షన్ సెంటర్ డెవలప్ చేస్తున్నట్టుగా దస్పల్లా గ్రూప్ చెబుతుంది. ఈ హోటల్ నమూనా ఈ విధంగా ఉంటుంది. సో దస్పల్లా అమరావతి హోటల్స్ లిమిటెడ్ అనేటువంటి పేరుతో ఈ కొత్త కంపెనీని ఫ్లోట్ చేశారు. అమరావతిలో రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున యాక్టివిటీస్ జరుగుతాయి కాబట్టి దానికి తగ్గట్టుగా హాస్పిటాలిటీ రంగాన్ని ముందుగా విస్తరించేటువంటి ప్రయత్నం. ఇప్పుడు ఒకవైపు క్వాంటమ్ వ్యాలీ రెడీ అవుతుంది, ఇంకోవైపు నుంచి పెద్ద పెద్ద కంపెనీలు కన్స్ట్రక్షన్స్ మొదలవుతున్నాయి. కన్స్ట్రక్షన్స్ మొదలైతే విజయవాడలో స్టే చేసి అమరావతికి మళ్ళీ అప్ అండ్ డౌన్ చేయడం అంటే ఆల్మోస్ట్ ఒక 20-30 కిలోమీటర్స్ ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ప్రతిరోజు. కాబట్టి ఈ హోటల్స్ని వీలైనంత వేగంగా వినియోగంలోకి తీసుకురాగలిగితే వచ్చే 2-3 ఏళ్లలో కనుక ఈ వినియోగంలోకి వస్తే ఫస్ట్ ఫేజ్ అమరావతి యాక్టివిటీస్ అయిన వెంటనే ఆక్యుపెన్సీలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి ప్రత్యేకంగా ఇండస్ట్రీ హోదానిచ్చి 10 ఏళ్ల పాటు అనేక రకాల రాయితీలు, మినహాయింపులు ఇస్తూ వచ్చింది. దాంతో పెద్ద పెద్ద గ్రూప్స్ అన్నీ కూడా అమరావతిలో హోటల్స్ పెట్టేందుకు మ్యారియట్ కావచ్చు, హాలిడే ఇన్ కావచ్చు, ఇటువంటి కంపెనీలు అన్నీ కూడా లోకల్ పార్ట్నర్స్ని టైప్ చేసుకుంటే, అలానే లోకల్గా మంచి పేరున్నటువంటి దస్పల్లా లాంటి బ్రాండ్స్ కూడా అమరావతిలో ఒక ప్రీమియం లెవెల్ హోటల్స్ని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాయి. దానికి తగ్గట్టుగా అలా వచ్చినవన్నీ కూడా మంజీరా గ్రూప్ని ఎంకరేజ్ చేశారు, లోకల్గా ఉన్న వాళ్ళని. అలానే వరుణ్ గ్రూప్ని, వరుణ్ హోటల్స్ అండ్ హాస్పిటాలిటీకి సంబంధించినటువంటి సంస్థని ఎంకరేజ్ చేశారు. సో వీళ్ళందరూ కూడా అక్కడ ఒక బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంలో ఇది కీలక పాత్ర పోషించేటువంటి అంశం కాబట్టి దీనిపైన ఫోకస్ పెట్టారు. 10 ఏళ్ల పాటు పరిశ్రమలకు ఎలాంటి రాయితీలు, ఎలాంటి మినహాయింపులు ఇస్తున్నారో హాస్పిటాలిటీ రంగానికి కూడా ఇవన్నీ కూడా వస్తాయి. ఈ హోటల్స్ రెడీ అయితే కనుక టూరిజం అండ్ హాస్పిటాలిటీకి అమరావతిలో మంచి ఊపు వస్తుంది అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఈ నిర్మాణాలన్నింటినీ కూడా మ్యాక్సిమం టార్గెట్ 2 నుంచి 2.5 సంవత్సరాలు పెట్టుకున్నారు. సో భూమి పూజ అయిపోయింది కాబట్టి ఇది కూడా సీడాక్సిస్ రోడ్డుకి సమీపంలో వచ్చేటువంటి ప్రాజెక్ట్ అవుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున కార్మికుల్ని మోహరించడం ద్వారా పనుల్ని వీలైనంత వేగంగా పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో దస్పల్లా గ్రూప్ కూడా పనిచేస్తుంది. సో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్గా దస్పల్లా గ్రూప్కి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలానే శ్రీశైలంలో కూడా 3-స్టార్ హోటల్కి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా టూరిజం ప్రమోషన్, హాస్పిటాలిటీ రంగంలో ఒక ఉత్తేజాన్ని నింపే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగానే ఈ ప్రాజెక్టులన్నీ కూడా వస్తున్నాయి.